సామాన్యుడికి బిల్లుల మోత తప్పదా? రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించడానికి విద్యుత్ పంపిణీ సంస్థలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన గడువు జనవరి 2తో ముగియనుంది. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల అంచనాలను డిస్కామ్లు ఈఆర్సీకి సమర్పించాలి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడువు పెంచాలని డిస్కామ్లు విజ్ఞప్తి చేయగా ఈఆర్సీ జనవరి 2 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించేందుకు కొత్త ప్రభుత్వం నుంచి డిస్కామ్లు ఇంకా అనుమతి పొందలేదు. దీంతో జనవరి 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని ఈఆర్సీని కోరేందుకు డిస్కామ్ల యాజమాన్యాలు సిద్ధమైనట్లు తెలిసింది. 2024-2025లో రాష్ట్రంలో మొత్తం ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది? అందుకు ఎన్ని వేల కోట్ల ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ ఛార్జీలనే 2024-2025లో కొనసాగిస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ నిధులు ఎంత? ఇంకా ఎంత లోటు ఉంటుంది? ఆ లోటును మార్చుకోవడానికి 2024-2025లో ఏ కేటగిరీల వినియోగదారుల ఛార్జీలను ఎంత మేర పెంచాలన్న అంశాలు డిస్కామ్ల ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదనలో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా అభ్యంతరాలను సేకరించి బహిరంగ విచారణ నిర్వహించి కొత్త టారిఫ్ ఆర్డర్ను జారీ చేయాల్సి ఉంటుంది. 2022-2023 నాటికి రాష్ట్రంలో డిస్కామ్ల నష్టాలు 62,461 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సగటున ప్రతి నెల 1,386 కోట్ల లెక్కున మరో 11,088 కోట్లు నష్టాలు వచ్చినట్లు ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో డిస్కామ్ల నష్టాలు 73,549 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 11,500 కోట్ల విద్యుత్ సబ్సిడీనే కొనసాగిస్తే 2024-2025లో డిస్కామ్లకు కొత్తగా మరో 16,632 కోట్లు నష్టాలు వస్తాయని అంచనా. నష్టాలను అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం 31,632 కోట్ల సబ్సిడీని డిస్కామ్లకు ఇవ్వాల్సి ఉండనుంది. లేకుంటే లోటును భర్తీ చేసుకోవడానికి విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. కొత్త రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థల నిర్వహణ సవాలుగా మారింది. విద్యుత్ సబ్సిడీలను ఏటా 90,000 కోట్లకు పెంచడం లేదా ఏడాది లోటు భర్తీ చేసుకోవడానికి ఛార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి. వచ్చే ఏప్రిల్ నెలలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదే విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతి ఇస్తే విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన ఉంది. దీంతో టారిఫ్ ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.